ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తైవాన్ వేదికగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ను రక్షించేందుకు తాము వెనకాడబోమని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తైవాన్పై దాడి జరిగితే అది జపాన్ మనుగడకి ముప్పుగా మారుతుందని, అందుకే తాము జోక్యం చేసుకుంటామని జపాన్ స్పష్టం చేయడంతో బీజింగ్ తన సైనిక బలగాలను భారీగా మోహరించింది. దీనికి ప్రతిచర్యగా చైనా జస్టిస్ మిషన్ 2025 పేరుతో సంచలన యుద్ధ విన్యాసాలను ప్రారంభించి తైవాన్ చుట్టూ ఉన్న 5 వ్యూహాత్మక ప్రాంతాలలో లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య చిచ్చు రేపడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం తైవాన్ను పూర్తి స్థాయిలో దిగ్బంధించడం. సముద్ర, గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షిస్తూ తైవాన్ ప్రధాన ఓడరేవులను అదుపులోకి తీసుకోవడం, బయటి దేశాల నుండి ఎటువంటి సాయం అందకుండా అడ్డుకోవడంపై చైనా దృష్టి సారించింది. ఇది కేవలం తైవాన్ వేర్పాటువాద శక్తులకే కాకుండా వారికి మద్దతుగా నిలుస్తున్న అమెరికా, జపాన్ వంటి దేశాలకు కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక అని చైనా స్పష్టం చేసింది. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం ద్వారా తన రక్షణ సామర్థ్యాన్ని చైనా ప్రపంచానికి చాటి చెబుతోంది. మరోవైపు అమెరికా తైవాన్కు సుమారు $11 బిలియన్ అంటే మన కరెన్సీలో 98,902 కోట్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇందులో భాగంగా అత్యాధునిక డ్రోన్లు, మిసైల్ వ్యవస్థలను తైవాన్కు విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి నిరసనగా చైనా ప్రభుత్వం బోయింగ్, నార్థరాప్ గ్రమ్మన్ వంటి 20 అమెరికన్ రక్షణ సంస్థలపై 10 మంది ఉన్నతాధికారులపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. జపాన్ కూడా తన రక్షణ బడ్జెట్ను రికార్డు స్థాయికి పెంచి చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండటంతో ఈ అగ్రరాజ్యాల పోరు ఆసియా ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. జపాన్, చైనా సైనిక విన్యాసాలతో ప్రపంచంలోని ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ అగ్రరాజ్యాల పోరు ఎటు దారి తీస్తుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్వహిస్తున్న లైవ్ ఫైర్ విన్యాసాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ఆటంకం కలిగిస్తాయని అనేక దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా బయటి దేశాల నుండి సాయం అందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా చైనా సాగిస్తున్న ఈ ప్రదర్శనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే ఆసియా ప్రాంతం మరో భారీ యుద్ధానికి వేదికయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తోంది.